నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? కుటుంబ సమేతంగా అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కామాక్షి దీపానికి గజలక్ష్మి దీపం అని కూడా అంటారు. గజలక్ష్మి అమ్మవారు మధ్యలో ఉంటే అటు ఇటు ఏనుగులు నీళ్లు అమ్మవారిపై చిలకరిస్తూ మనము చూడవచ్చు. దీనికే కామాక్షి దీపం అని కూడా అంటారు. ఈ దీపము దేవుడి దగ్గర పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే 3 వత్తులను కలిపి ఒక వత్తిలాగా చేసి ఈ దీపములు ఆవు నెయ్యి కానివ్వండి, లేదా నువ్వుల నూనెతో లేదా కొబ్బరి నూనెతో కూడా దీపాలు వెలిగించవచ్చండి. ఈ దీపం వెలిగించేటప్పుడు స్పెషల్లీ ఏకహారతితోటే దీపాన్ని వెలిగించాలంటారు. అంతేకాదండి, ఏ దీపాన్ని వెలిగించినా ఏకహారతి కంపల్సరీ వాడాలి ఇక్కడ. అయితే ఏకహారతి వెలిగించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలండి. ఏకహారతిలో చాలామంది తప్పు ఏం చేస్తారంటే ఒక వత్తి వేసి దీపాలు వెలిగిస్తారంటే అలా చేయకూడదు. ఏకహారతి అంటే 2 వత్తులని ఒక వత్తిలాగా చేసి ఆ ఏకహారతిని కుంకుమ మరియు చందనంతో అలంకరించి తర్వాత ఆ ఏకహారతితో కామాక్షి దీపాన్ని వెలిగించాలండి. అంతేకాని ఒక వత్తి వేసి ఎప్పుడు కూడా వెలిగించకూడదండి. అయితే ఇక్కడ కామాక్షి దీపము వెలిగించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలండి. అది ఏమిటంటే కామాక్షి దీపం వచ్చేసి నేల మీద పెట్టకూడదండి. అయితే నేను ఇక్కడ బియ్యము పోసి ఆ బియ్యం పైన కామాక్షి దీపాన్ని పెట్టానన్నమాట. ఇలా నేను కామాక్షి దీపాన్ని పెట్టేటప్పుడు కుంకుమ మరియు చందనంతో అలంకరించుకున్నాను. తర్వాత 3 వత్తులు చేసి 3 వత్తులని ఒక వత్తిలాగా చేసి ఆ ఒక వత్తిని కుంకుమతో ఎర్రవత్తిలాగా తయారు చేసుకున్నాను. అయితే నేను కామాక్షి దీపం వెలిగించేటప్పుడు కామాక్షి దీపంలో నెయ్యి వేశానన్నమాట. మీకు వీలైతే నువ్వుల నూనె కానివ్వండి లేదా కొబ్బరి నూనె కూడా వాడవచ్చు అన్నమాట. ఇక్కడ నెయ్యి వేసిన తర్వాత 2 పువ్వు లవంగాలు ఇందులో వేశానండి. మీకు వీలైతే లవంగాలు వేయండి. తర్వాత జవ్వాదు పౌడర్ ఉంటుంది కదండి, మంచి స్మెల్ రావడానికి జవ్వాదు పౌడర్ కూడా వేసాను అనమాట. ఇలా నేను కామాక్షి దీపాన్ని వెలిగించుకున్నాను. అయితే ఈ కామాక్షి దీపాన్ని ఎప్పుడు కూడా ఒక దీపం లాగా పెట్టకూడదండి. మనం డైలీ పూజా మందిరంలో ఎలా అయితే 2 దీపాలు వెలిగించుకుంటామో ఆ 2 దీపాలు వెలిగించిన తర్వాతనే కామాక్షి దీపాన్ని వెలిగించాలండి. అంటే నేను ఇక్కడ పొద్దున సాయంత్రం దీపాలు వెలిగిస్తానండి నా పూజా మందిరంలో. ఆ 2 దీపాలు వెలిగించేటప్పుడు ఒక్కొక్క దీపంలో 3 వత్తులు వేసి వెలిగిస్తానన్నమాట. ఇక్కడ మీరు చూడవచ్చు. అయితే చాలా మంది 3 వత్తులకి ఒక వత్తిలాగా చేసి కూడా వెలిగిస్తారు. నేను 3 సెపరేట్ వత్తులు వేసి ఇలా వెలిగిస్తాను అనమాట డైలీ. ఎందుకంటే చూడ్డానికి చాలా బాగుంటుంది కదా. అయితే ఇలా నేను ఈ 2 దీపాలు ముందుగానే వెలిగించుకున్నాను. తర్వాత కామాక్షి దీపాన్ని వెలిగించాను అన్నమాట. ఇక్కడ కార్తీక మాసం ఉంది కదండి. ఈ కార్తీక మాసంలో దీపాలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఇలా కామాక్షి దీపం వెలిగించుకున్నానండి. మీకు వీలైతే లక్ష్మీవారం కానివ్వండి లేదా శుక్రవారం కానివ్వండి, మీ పూజా మందిరంలో అంటే బ్రహ్మ ముహూర్తంలో ఇలా దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీకు వీలైతే బ్రహ్మ ముహూర్తంలో వెలిగించండి లేదా సాయంకాలం పూట కూడా మీరు వెలిగించవచ్చండి. యాక్చువల్లీ కామాక్షి దీపం వచ్చేసి డైలీ వెలిగించుకోవచ్చండి. దానికి నియమాలు నిష్టలు అంటే ఏమీ ఉండవు. అయితే పర్టికులర్లీ గురువారం అంటే లక్ష్మీవారం లేదా శుక్రవారం చాలా మంది వెలిగిస్తారు కాబట్టి నేను ఇలా గురువారం రోజు వెలిగించుకున్నాను అనమాట ఇంట్లోనే. అయితే బ్రహ్మ ముహూర్తంలో వెలిగిస్తే చాలా మంచిదని చెప్తారు ఫ్రెండ్స్. బ్రహ్మ ముహూర్తం వచ్చేసి డైలీ పొద్దున సూర్యోదయానికి ముందే మనము 5:30 లోపలే వెలిగించాలన్నమాట. లేదా సూర్యాస్తమం తర్వాత కూడా వెలిగించవచ్చండి. 6 గంటల తర్వాత అన్నమాట. కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు కదండి. అయితే మీరు వీలైతే కనీసం శుక్రవారం రోజైనా ఇలా బ్రహ్మ ముహూర్తంలో కామాక్షి దీపాన్ని వెలిగించుకోండి. కామాక్షి దీపాన్ని వెలిగించడం వల్ల మన జీవితంలో ఎలాంటి అడ్డంకాలు ఉన్నా, డబ్బుకి లోటు ఉన్నా అవన్నీ తొలగిపోతాయని చెప్తారండి. సో మీకు వీలైతే ఇలా ఇంట్లోనే కామాక్షి దీపాన్ని వెలిగించుకోండి నేను చూపించిన పద్ధతిలాగా. ఒకవేళ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఇందిరా.